ఈరోజు మా అమ్మా నాన్న ప్రీ ఓల్డ్ ఏజ్ హోమ్లకు చాలా సంతోషకరమైన రోజు, చాలా శుభకరమైన రోజు. ఎందుచేతంటే ఇవాళ దాసరి రామకృష్ణ గారు తెలుగుబండ వారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మిత్రబృందం, వాళ్ళ బంధువర్గం అందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పుట్టినరోజు అనేది ఎక్కడెక్కడో హోటల్లోనూ ఎక్కడో జరుపుకోవడం కాదు, వృద్ధుల మధ్యన జరుపుకోవాలి, వృద్ధులకి కడుపు నిండా అన్నం పెట్టాలి, వృద్ధుల కళ్ళలో ఆనందం చూడాలనే మంచి ఉద్దేశంతో మంచి సహాయ గుణం ఉన్న దాసరి రామకృష్ణ గారు, వారి మిత్రబృందం, వారి బంధువర్గం కూడా వారందరికీ కూడా అమ్మా నాన్న ప్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున, మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి యూత్ అంతా కూడా పుట్టినరోజులంటే ఎక్కడెక్కడో హోటల్లోనూ అక్కడ జరుపుకుంటారు. కానీ చాలా చిన్న వయసులోనే ఇంత మంచి మనసు ఇచ్చిన, ఇంత సహాయ గుణం ఇచ్చిన, ఇంత దాతృత్వం గల దాసరి రామకృష్ణ గారికి, వారి బృందానికి మా అమ్మ నాన్న ప్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దాసరి రామకృష్ణ గారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఎల్లవెల్లా చల్లగా చూసి దినదినాభివృద్ధి చెందాలని, అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఆయురారోగ్యాలు కల్పించాలని మా అమ్మ నాన్న ప్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున మేమందరం, మా వృద్ధుల తరఫున కూడా మా అందరి ఆశీస్సులతోటి వారు ఇంకా బాగుండాలని. ఎందుకంటే ఇలాంటి దాసరి రామకృష్ణ గారు లాంటి వారు ఉన్నప్పుడు బట్టే సమాజంలో కొంతమందికైనా పేదవారికి న్యాయం జరుగుతుంది. ఇలాంటి వారు ఉన్నప్పుడే మానవ విలువలు ఉన్నాయా అని అనిపిస్తుంటుంది. మనిషి విలువలు కానీ, బంధుత్వాలు కానీ, మనిషి సంబంధాలు కానీ ఉన్నాయని అనిపిస్తుంటుంది. మంచి మనసున్న మా దాసరి రామకృష్ణ గారికి ఎల్లవేళ్ళ శుభం జరగాలని, ఇంకా అభివృద్ధి పదంలో భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి నిండు ఆరోగ్యంతో చక్కగా నిండు నూరేళ్ళు కూడా హాయిగా ఉండాలని, ఇలాంటి సహాయం చేసే గుణం, ఇలాంటి సహాయం చేసే శక్తి భగవంతుడు ఎల్లవేళ్ళ ఇవ్వాలని మరొకసారి మా అమ్మా నాన్న ప్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా నీ వెంటుంటూ నిన్ను నూరేళ్ళు నీలాగా. ఇంత కంప్లైంట్ లేదు అమ్మకి, ఎవరు లేదు. అలా తినిపించమ్మా, అలా ఉంటుంది, అలా తీయమ్మా. హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.